రైతు సోదరులకి మద్దతుగా, మిర్చి సాగు చేస్తున్న రైతులకు మద్దతుగా, ఇప్పటికే మిర్చి కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన రైతులకు మద్దతుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చికి మద్దతు ధర ప్రకటించాలి అనే ఉద్యమం ప్రారంభిస్తున్నా. అందరూ, ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాల్గొనండి. మిర్చికి కనీస మద్దతు ధర ఎంత ఉండాలి అనేది రైతు సోదరులు కామెంట్ చేయండి. అందరూ కామెంట్ చేసిన తర్వాత దాన్ని యావరేజ్ ప్రైస్ ఒకటి నిర్ణయిద్దాం. కనీసం మిర్చికి క్వింటాకు 18,000 రూపాయలు కనీసం మినిమం ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి ప్రకటించాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గోధుమలు, వరి, కందులు, మినుములు, పెసలు, అలసందలు ఈ పంటలన్నిటికీ మద్దతు ధర ఉంది. చివరికి పత్తికి కూడా మద్దతు ధర ఉంది. మరి మిర్చి పంట ఎక్స్పోర్ట్స్ ద్వారా భారతదేశానికి ప్రతి సంవత్సరం 36,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వచ్చి అకౌంట్లో పడతా ఉన్నా కూడా మిర్చి రైతులను ఆదుకునే విషయంలో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూడడం లేదు. కొన్ని పంటలకు మద్దతు ధర, కొన్ని పంటలకు మద్దతు ధర లేకపోవటం ఎందుకు? స్పైసెస్లో ఉండడమే మిర్చి చేసుకున్న పాపమా? కేవలం ఆహార పంటలకు మాత్రమే మద్దతు ధర ప్రకటిస్తారా? భారతదేశంలో 9 లక్షల మందికి పైగా రైతులు మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒరిస్సాలో కూడా మిర్చి సాగు అవుతా ఉంది. దాదాపు 54 దేశాలకు మిర్చి ఎక్స్పోర్ట్ అవుతా ఉంది భారతదేశం నుంచి. సుగంధ ద్రవ్యాల ఎక్స్పోర్ట్స్లో ప్రతి సంవత్సరం వృద్ధి నమోదు చేసుకుంటూ ఉందంటే అదేదో యాలకులు అవి కాదు, ముఖ్యంగా మిర్చి, పసుపు. ఇక పసుపు బోర్డు అయితే తెలంగాణ వాళ్ళు పోరాడి సాధించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మిర్చి బోర్డు ఏర్పాటైనా మద్దతు ధర మాత్రం లేదు. మిర్చికి ఎంత మద్దతు ధర ఉండాలి అనే విషయాన్ని రైతులతో పాటు మేధావులు కూడా కామెంట్ చేయండి. ఎంత ధర ఉంటే మద్దతు ధర బాగుంటుంది అనే దాని మీద మరో వీడియోలు తెలుసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేద్దాం. మిర్చి కనుక 8,000కి 9,000 కంటే కనీసం కోసిన కూలీల ఖర్చు కూడా రాదు. మిర్చి సాగుకి ఎకరాకు 2 లక్షల నుంచి 3 లక్షల దాకా ఖర్చు అవుతూ ఉంటే 8,000, 9,000, 10,000కి మిర్చి అమ్మితే కోసిన కోత కూలీలకు కూడా రైతు డబ్బు చెల్లించడం సాధ్యం కాదు. రాబోయే రోజుల్లో మిర్చి పంట అంతరించిపోకుండా ఉండాలంటే మద్దతు ధర ప్రకటించాలి. ఆ మద్దతు ధర ఎంత ఉండాలి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. యావరేజ్గా రేపు రైతులు ఎవరెవరు ఎంత చెప్పారు అనే విషయాన్ని మరో వీడియోలు తెలుసుకున్నాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.